రామాయణం ఎన్నిసార్లు విన్నా చదివినా చూసినా ఎప్పుడు కొత్తగా కనిపించే ఇతిహాస గాథ. యుగాలు కాలాలు తరాలు మారినా ఆ కథ మాత్రం నిత్యం నూతనం. వెండి తెరపై ఎన్నోసార్లు అలరించిన రామాయణ గాథ మరోసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ ఆల్రెడీ పనులు మొదలుపెట్టాడని టాక్ వినిపిస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మన తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగమయ్యారంటూ వినిపిస్తున్న వార్తలు సెన్సేషనల్ గా మారాయి. నిజానికి నితీష్ తివారీ తీసే రామాయణాన్ని తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాసన్ సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయన కళానికి ఉన్న పదునేంటో తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలతో పాటు తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన రాసే ప్రతి మాటకు అర్థాన్ని అచ్చులో, భావాన్ని అల్లుల్లో రంగరించి రాస్తారు. అందుకే రామాయణ చిత్ర బృందం ఈ అద్భుత దృశ్య కావ్యానికి అక్షరమాల అలరించే బాధ్యత త్రివిక్రమ్ కి అప్పగించారని అంటున్నారు. అయితే దర్శకుడిగా మారాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయ్ భాస్కర్ తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవికి మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి త్రివిక్రమ్ నితిన్ కోరికను మన్నిస్తారా అన్నది ఇప్పుడు డౌట్ గా మారింది. కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళ్, తెలుగు 3 భాషల్లోనూ వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అలా జరిగితే మాత్రం నితీష్ కోరుకున్నది జరగడం ఖాయం. ఒకవేళ త్రివిక్రమ్ నో చెప్తే మాత్రం నెక్స్ట్ ఆప్షన్ గా సాయి మాధవ్ బుర్రా పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు నిజాలేమిటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.